ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. గతించిన మాసంలో దేవుడు కాచి కాపాడి ప్రత్యేకంగా ఈ మే మాసంన మనందరిని నడిపించిన విధానంకే దేవునికే సమస్త మహిమ గంట ప్రభావం కలుగును గాక. ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం చూద్దామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మన యొక్క త్రోవలు దేవుని త్రోవలు వంటివి కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం చాలా రకాలుగా ఆలోచన కలిగి ఉంటాం, చాలా తలంపులు కలిగి ఉంటాం, చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటాం, చాలా ప్లానింగ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎటువంటి తలంపులు చేస్తున్నారు, మీరు అనుకుంటున్న తలంపులు ఒక్కొక్కసారి మేబీ అవి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుడు ఏమన్నా అంటే, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నా తలంపులు చాలా ఉన్నతమైన, మీ తలంపులు కానీ నా తలంపులు ఎంతో గొప్పవని దేవుడు సెలవిస్తున్నావు. మీకు ఎట్టరీతిగా ఆలోచన చేస్తున్నప్పటికీ దేవుడు చెప్తున్నావు, ఈ రోజు నుంచి నువ్వు దేవుని తలంపు కిందకు, దేవుని చిత్తము కింద, దేవుని యొక్క మార్గం కిందకి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని మార్గం అంతా ఆయన సగాలం చేస్తావు. నువ్వు దేవుని అడుగు, దేవుని సలు మీకు కనిపెట్టండి, దేవా నా పట్ల మీ తలంపులు ఏమై ఉన్నాయి, నా పట్ల మీ చిత్తం ఏమైంది, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల మీ తలంపులు, మీ జీవితం, మీ యొక్క ప్రణాళిక ఏమైంది నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడు ఆ ఉన్నతమైన తలంపులతో, ఉన్నతమైన ప్రణాళికలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం ఖచ్చితంగా ఈ మే మాసం దేవుడు దీవిస్తారు. అటువంటి దేవుని తలంపులు కలిసి ముందుకు కొనసాగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఇందాక దీవించి ఈ యొక్క మే మాసం దీవెనతో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మనందరిలో ఫలించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహిమోన్నతుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన పరిశుద్ధ నామటి మీకు వందనములు తండ్రి. గతించిన మాసంలోని కాంచి కాపాడి ఈ మే మాసంలోకి మమ్మల్ని ప్రవేశింపచేసేందుకు మీకు వందనములు తండ్రి. ఈ యొక్క మే మాసం మీకు మాకు ఇచ్చిన వాగ్దానం తండ్రి. అయ్యా, మీ యొక్క తలంపులు ఎంతో గొప్పవని, ఎంతో ఉన్నతమైన మీ సెలవిచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనం తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి జీవితంలో మీ తలంపుల చేత, మీ యొక్క చిత్తము చేత, మీ యొక్క ఇష్టము చేత ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మేలుకై జ్ఞాపకం చేసుకోమని. ప్రతి బిడ్డను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా దీవించి మీ యొక్క మేలు సహాయం దయచేయమని యేసునామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.